జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ ముఖ్య అతిథిగా నాగన్నగారి ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అంబేద్కర్కు పూలమాల వేశారు. వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కూడా వేశారు. గట్కేసర్ ప్రజల 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేసింది. పనుల నిమిత్తం ప్రభుత్వం 4,11,00,000 విడుదల చేయడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతున్నాయి. గట్కేసర్ మండల కేంద్రంలోని పెండింగ్ రైల్వే బ్రిడ్జి పనుల కోసం నిధులు మంజూరైన నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ నేతృత్వంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన ఎంఎంసి డివిజన్ 6లో గట్కేసర్ మున్సిపాలిటీ ముందు ఇప్పుడు ఎంఎంసి డివిజన్ 6లో మన పాలాభిషేకం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి మనకి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం మన వజ్రేష్ అన్న గారు చాలా సహకరించారు. అలాగే సుద్దిరెడ్డి అన్న గారు కానివ్వండి, వజ్రేష్ అన్న గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని మంత్రి గారికి చెప్పడంతో ఏ ప్రాబ్లం అయినా మేము తీర్స్తామమ్మా అని చెప్పి పోగానే ముందు ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా 2 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 కోట్లు చేంజ్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు వంతెన పని మొత్తం పూర్తి కంప్లీట్ చేస్తా, నాకు ఒక 5 కోట్లు ఏదైతే పెండింగ్ బిల్ ఉందో ఇప్పిస్తే సత్యరెడ్డి గారితో మాట్లాడితే మాకు మొత్తం ఇప్పిస్తే పని చేసేస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి మేము ప్రతి క్షణం కష్టపడి తీసుకెళ్ళి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్నగారితో కూడా మాట్లాడి అంతా మొత్తం వంతెన పూర్తి చేసుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని ఓపెన్ చేసుకోవాలని కూడా మా కోరిక ఉంది. మేము ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకోవాలనుకున్నాము. అయినప్పటికీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయించుకున్నాము. అప్పుడు కూడా ఉన్న ప్రభుత్వంలో కూడా పని చేయించినాం. అయినప్పటికీ కూడా మేము ఉన్నప్పుడు కాలేకపోయింది. ఇప్పుడు కూడా చేసుకుందాం అనేసి సహకారాలు అందించిన మా జేఏసీకి, అలాగే మా యువతకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ గట్కేసర్ ప్రజలందరికీ కూడా నాకు శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ పడుతున్నా కూడా మనం చేస్తారనే కోరిక మా మీద పెట్టుకురు, ఆశయం మా మీద పెట్టుకుని నెరవేరుస్తామని కూడా మేము చెప్తున్నాము. అలాగే ఎవరైతే బాధితులురో అక్కడ రోడ్డు బాధితులు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో పోయిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ మేము మా ప్రభుత్వం నుంచి ఏం కావాలో కూడా చేయిస్తాము. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు ఫండ్స్ రావడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. అవి కూడా ఇప్పిస్తా అని కూడా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా గట్కేసర్ డివిజన్ 6 ఎంఎంసి ఆధ్వర్యంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కారణం మా 17 సంవత్సరాలు చున్న వంతెన నిర్మాణం చాలా ఇబ్బందిగా ఉండడంతో గత వారం రోజుల నుంచి మా వజ్రేషన్న డిసిసి వజ్రేషన్న దగ్గర పోవడం జరిగింది. అన్నగారు కూడా ఎంతో కష్టపడి శ్రీధర్ బాబు దగ్గరికి, మంత్రి గారు శ్రీధర్ బాబు దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులైన మంత్రి గారు, అలాగే మా డిసి వజ్రేషన్న గారు, మాజీ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి గారు ఈ వంతెన నిర్మాణానికి ఎంతో సహకరించారు. వీళ్ళందరి వల్ల మాకు ఈరోజు మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నిధులు 4,11,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దీని వెనుక ఈరోజు మా పాలకవర్గము గతంలో పాలకవర్గంతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాజీ చైర్పర్సన్గా ఉన్నా కూడా మేము ప్రజలలో ఉంటూ యువత మాకెంతో సపోర్ట్ చేసిన యువతకు, అలాగే మా జేఏసీకి, అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫ్లైఓవర్ వెనుక ప్రతి ఒక్క శ్రమ ఉంది. వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ అనేది ఒక్కరిదో ఇద్దరిదో శ్రమ కాదు, అందరు కష్టపడితేనే ఈరోజు ఈ ఫ్లైఓవర్ మనం సాధించుకోగలుగుతున్నాం. ఇప్పటితో అయిపోలేదు, ఇంకా 20% పని ఉంది. కాబట్టి ఈ పనిని కూడా మనం అందరం కలిసి దీన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనము
నేను చేస్తున్నా అని కొంతమంది, నేను చేస్తున్నా అని కొంతమంది చెప్పడం కరెక్ట్ కాదు. అందరం కలిస్తేనే ఈ ఫ్లైఓవర్ కావడం జరిగింది. కొంతమంది నాయకులు మాజీ చైర్పర్సన్గా ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆమె చేస్తున్న పనికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఆమె వెనుక ఉండి ఆమెను ముందుకు నడిపించుకుంటూ, ఇప్పుడు మాజీ ఉన్నా కూడా నిత్యం ప్రజలలో ఉండి మేము పని చేయించు ముందుకు పోతున్నాం. మమ్మల్ని ఎంతమంది నాయకులు అణగదొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా మాకు యువత కానీ ప్రజలు కానీ మా ఎంబడ ఉన్నారు కాబట్టి మాకు ప్రజలు ఉన్నన్ని రోజులు, యువత ఉన్నన్ని రోజులు మమ్మల్ని ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ విషయంలో అందరూ పొద్దున్న లేస్తే పొద్దు దాకా వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకొని మేం చేసినాం అంటారు. అందరూ కలిస్తేనే ఫ్లైఓవర్ అయింది అనేది మర్చిపోయి ఈ రోజు వరకు నేను ఏ నాయకుని కూడా విమర్శించలేదు, ఏ ప్రజాప్రతినిధి కూడా విమర్శించలేదు. నా వంతు నాకున్న తెలివి ప్రకారం నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ కొంతమంది నాయకులు గట్కేసలనే ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకం తీసుకురావడం, ప్రభుత్వం పనిచేస్తలేదని ఎన్నో సందర్భాల చెప్పుకొచ్చినా కూడా మేము ప్రభుత్వంతో కొట్లాడి ఈరోజు మేము ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. దీనికి మేము 20 సంవత్సరాల చరిత్ర అంటారు, 30 సంవత్సరాల చరిత్ర అంటారు కొంతమంది నాయకులు. మేము కాదంటలేం, మిమ్మల్ని మేము ఏ రోజు విమర్శించలేదే, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నాలు మీరు చేయండి. మేము కలెక్టర్ దాకా అధికారులతోటి, ఆర్ఎంబీ వాళ్ళ అధికారులతోటి, కలెక్టర్ నుంచి ఈరోజు డిసిసి వజ్రేష్ యాదవ్ నుంచి శ్రీధర్ బాబు నుంచి సీఎం దాకా పోరాడడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము తీసుకురావడం కలిగింది. దీనికి కొంతమంది నాయకులు ఓర్చుకోవడం లేదు. ఎట్లా అంటే అయ్యా మేము చేస్తారంటే అనుకో వాళ్ళకు వచ్చిందని ఒకడు, వీళ్ళకు వచ్చిందని ఒకరు అని ప్రభుత్వం మీద అందరం కలిస్తేనే ఈరోజు మనం అందరం కలిస్తేనే దీన్ని సాధించుకున్నాం అనేది మర్చిపోతున్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. అందరం ఇప్పటికైనా కలిసిమెలిసి మన ఫ్లైఓవర్ని సాధించుకుందాం. ఇంకో 20% వర్క్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుందాం. సత్యరెడ్డి గారిని ఈ 2-3 రోజులు పిలిచి బాబును వర్క్ స్టార్ట్ చేయాలని వదిలేసి అన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులు, జేఏసీ వాళ్ళు, యువత అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా దీనికి ముఖ్య కారణం ఈరోజు అమౌంట్ రావడానికి వజ్రేష్ అన్న, మా డిసిసి అన్న ఎంతో సహకరించింది. కాబట్టి ఈరోజు ఈ 4,18,00,000 రూపాయలు వచ్చినాయి. ఆయన కృషి, ఆయన ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా గట్కేసర్ గురించి వాడిని నిత్యం డబ్బులు ఇప్పించడానికి నన్ను ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకెళ్ళి ఆయనకు హెల్త్ బాగాలేకున్నా వాళ్ళ ఫ్యామిలీల పెళ్లిలో కూడా, వాళ్ళ కొడుకు పెళ్లిలో కూడా మాతో పాటు తిరగడం జరిగింది. ఈరోజు మా వజ్రేష్ అన్నకు ప్రత్యేక దండం పెడుతున్నా. ఆయనకు నేను ఎంత చేసినా తక్కువనే. అంత కృషిగా ఆయన మాకు కష్టపడితే ఈరోజు అన్నకు 4,18,00,000 తీసుకురావడం జరిగింది. ఆయన కొన్ని కారణాల వల్ల వారం రోజుల నుంచి ఆయన అలసిపోవడంతో రాత్రి ఆయనకు జ్వరం రావడం జరిగింది. కాబట్టి ఆయన రానందుకు మేము చింతిస్తున్నాం. ఆయనకు ఇక్కడి నుంచి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మా గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు మాకంతా యువత సహకరించాలని కోరుకుంటున్నా. అలాగే ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, మాజీ ఎంపీపీలు అందరూ కలిసి మనం దీన్ని సాధించుకుందాం. ఫ్లైఓవర్తో పాటు 30 కోట్ల రూపాయలను కూడా మేము గత ప్రభుత్వంలో ఇప్పుడున్నప్పుడు అప్రూవ్ చేయించుకొని ఈరోజు 30 కోట్ల 100 ఫీట్ల రోజు కూడా మేము చేయిస్తున్నాం. దీంతో పాటు మా పాలక వర్గం సహకరించినప్పుడు 2 సార్లు జాతీయ అవార్డు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ సిస్టమ్, అంతేకాకుండా రోడ్లు, పార్కులు, నర్సరీలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మేము. దీనికి అంతటి కారణం మా చైర్పర్సన్ గారు, మా పాలక వర్గం, మా ప్రజలందరూ, మా యువత అంతా సహకరించినందుకు ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా యువతకు కూడా ముందు మా యువత నాకు సహకరించాలని, ఏదైనా తప్పుంటే నన్ను క్షమించాలని ప్రజాప్రతినిధులకు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాతో పాటు పత్రిక విలేకరులకు, అంతేకాకుండా మా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై కాంగ్రెస్. కోరిక ఈ గట్కేసర్ వంతెన ఆనాడు 2006లో మా ఆనాటి ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి గారి ద్వారా శంకుస్థాపన ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొదలు పెట్టిన వంతెన ఈ 17 సంవత్సరాల పోరాటము మా గట్కేసర్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మా జేఏసీ నాయకులు, మా గట్కేసర్ యువత అందరూ కలిసి చేసిన ఈ పోరాటం ఈరోజు ఫలించింది. ఈ పోరాట ఫలితానికి కారకులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,11,00,000 రూపాయలు ఈ గట్కేసర్ వంతెనకు వారు రిలీజ్ చేశారు. దానికి మరి ముఖ్యంగా పోరాడిన మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, వీరందరూ కూడా వారి పోరాటం కూడా ఉంది. గట్కేసర్ ప్రాంత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కృషి చేస్తున్నారు. దానికి గాను ఈరోజు ఈ వంతెన మొదలు పెట్టబోతున్నాము కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలాభిషేక కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేశాం. తప్పకుండా ఈ గట్కేసర్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పూర్తి స్థాయిగా అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ గట్కేసర్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ రాబోయే కాలంలో కూడా ఈ 17 సంవత్సరాల పోరాటంలో మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏనాడైతే శంకుస్థాపన పడ్డదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేస్తున్నాం.